కదిలితే అమ్మ మీదకి తస్సుమని పోతారు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ. అమ్మ నీకు శత్రువు కాదు, నిస్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన అమ్మ. అమ్మ నీకు ఏదన్నా వార్నింగ్ చేసిందంటే, వద్దు అని హెచ్చరిక చేసిందంటే అమ్మకు అనుభవాలు తెలుసు, అమ్మకు పరిస్థితులు తెలుసు. అమ్మ మాటను కూడా నువ్వు బేఖాతరు చేసి మూర్ఖంగా వెళితే నేను చెప్తున్న గ్యారంటీగా ఖచ్చితంగా ఏదో ఒకనాడు నువ్వు ఘోరంగా దెబ్బతిని ఏడుస్తూ, అమ్మా నీ మాట విననందుకు నా కర్మ కాలిందమ్మా అని నువ్వు ఓ ఓ అనకపోతే అప్పుడాడు. ఒకవేళ నువ్వు అమ్మా అని నువ్వు పశ్చాత్తాపడితే అన్నాడు నీ తల్లి కూడా నీకు ఉండకపోవచ్చు. ఇప్పటికే కొంతమంది అలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అమ్మ చెప్పిందే జరిగింది, అమ్మ అన్నదే జరిగింది అని ఏడుస్తారు. ఇప్పుడు అమ్మ మళ్ళీ అమ్మకి క్షమాపణ చెప్పడానికి, అమ్మ నువ్వు అన్నట్టే నా జీవితం అయిపోయిందమ్మా అని చెప్పడానికి అమ్మకు ఉండదు, ఇక నీకు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పాయింట్లో మీరు అందరూ గ్రహించండి, పురుషుడైనా స్త్రీ అయినా తల్లి తండ్రి ఇద్దరిని కూడా నిస్వార్థంగానే వాళ్ళు ప్రేమిస్తారు. మా నాన్న నా మీద లాభం సంపాదిద్దామని ప్రేమిస్తున్నాడని ఎప్పుడు అనుకోవద్దు నిద్రమోహం కుమారుడా. లేదు నాయన, నీ కాళ్ళు చేతులు పని చేయకపోతే నాన్న జీవితాంతం కష్టపడి నిన్ను బతికించుకుంటాడు, కానీ పనికిరాడని బడయ్య అన్నాడు నానా. నువ్వు గాయపరిచే కొడుకు అయినా సరే నిన్ను భరిస్తానికి ఇష్టపడతాడు, నీ బాధలు భరించడానికి ఇష్టపడతాడు, కానీ నిన్ను చావుగోరాడు నాన్న.